హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఈ వ్లాగ్ మా పాపకి అంటే మేనకోడలు పుట్టిందని ఒక వ్లాగ్ చేస్తున్నాం కదా, ఆ బిడ్డ అనమాట. సో ఆ పాపకి ఈరోజు కమ్మలు కుట్టిస్తున్నాము. సో మా అన్న వాళ్ళైతే ఇక్కడికి ఇంటికి వచ్చారనమాట. సో చూడాలి, గన్ షాట్ అనుకుంటున్నాము. మా అన్న ఎక్కువ పెయిన్ ఉంటుంది, గన్ షాటే కుట్టిద్దాము అంటున్నారనమాట. సో ఇప్పుడైతే అన్న వాళ్ళు వచ్చినారు, ఒక మెమొరీ లాగా ఉంటుందని ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో చూపిస్తాను ఎలా కుడుతున్నారు ఏంటి అంతా అనేసి, ఏ కమ్మలు సెలెక్ట్ చేసుకున్నాము అంతా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అలా అయితే అన్న వాళ్ళు వచ్చారు. సో ఇంకా వెళ్ళడానికి ముందు కొంచెం టైం అనేది స్పెండ్ చేసామన్నమాట ఇంట్లో. మా వాడు చూడండి ఏమంటున్నాడు. కుట్టిద్దామా కమ్మలు? నీకు కుట్టిద్దామేడా? కుట్టిద్దామా? వద్దా? పాపకి పాపకి పాప కుట్టిద్దామా? కుట్టిద్దాం పాపకి. పాప ఏది? పాప ఏది? పాప ఆడుందా? ఏది పాప ఆడుందా? కుట్టిద్దామా పాపకి? ఆడ కుట్టిద్దాం. చోలో చూపి చూపి ఆడ కుట్టిద్దామా? కుట్టిద్దామా యాడనా? చోలు ఆడుండేది అదే. కమ్మలు ఆడ కుట్టించుకున్నది. కమ్మలు నాకు ఏడున్నాయి? కమ్మలు చూపి, నాకు చూపి. గుడ్ బై నాన్న. మనుషులం ఖాళీగా ఉన్నంత మాత్రాన పొట్టకు ఆకలి లేకుండా ఉంటుందా చెప్పండి. సో ఈవినింగ్ వచ్చారనమాట. ఇంకా నాకు ఏం చేసేకి టైం లేదు, అందుకని చెప్పి మా ఆయన బయటకు వెళ్ళి గోబీ తెచ్చాడు. సో అందరం మంచిగా కొంచెం సేపు గోబీ తినేసి ఆ తర్వాత ఫిక్స్ అయిపోయామన్నమాట ఏం కుట్టించాలి ఏంటి అనేది. సో గన్ షాట్ అయితే బాగుంటుంది అని, అంటే పెయిన్ ఎక్కువ ఉండదు. యాక్చువల్గా 3 ఇయర్స్లో కుట్టిస్తే బాగుంటుందంట కమ్మలు, కానీ ఆడపిల్ల కదా కొంచెం కళగా ఉంటుంది అని నేనే చెప్పాను అనమాట. వద్దులే 9 మంత్స్ కానీ ఎప్పుడన్నా కానీ వెంట్రుకలు తీపించినప్పుడు కుట్టించేసేయండి అని. అందుకని చెప్పి ఇట్లయితే వచ్చినారు. యాక్చువల్గా ఇవి నేనే కుట్టిస్తున్నాను అనమాట. సో మేనమామ కానీ మేనత్త కానీ కుట్టిస్తే మంచిది కదా కమ్మలు అని. సో ఇంకేమైనా గిఫ్ట్ చేద్దాం అనుకున్నా అనమాట హెయిర్ సెరమనీ దానికి. కానీ ఈ కమ్మలు అయితే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండుద్ది కదా. సో పాప ఎప్పుడైనా అనుకుంటుంది నాకు కమ్మలు మా అత్త కుట్టించింది అని చెప్పి. అలా అనుకొని అందులో ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి, ఈ పిల్ల ఫస్ట్ అనమాట పాప. నేను ఒక జనరేషన్లో నేను, ఈ తర్వాత ఈమె అనమాట, అంతే. ఇంకెవ్వరూ లేరు అమ్మాయిలు. సో పెద్దన్నకి 2 బాబులే, నాకు బాబు పుట్టాడు ప్రజెంట్కి అయితే. సో అందుకని చెప్పి ఇంకా గుర్తుండుద్ది అని కమ్మలు అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట, నేను కమ్మలు తీయించాలి అని చెప్పి. సో గన్ షాట్ ఫిక్స్ అయిపోయినాము. గన్ షాట్ నొప్పి ఉండదని చెప్పి. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే గన్ షాట్తో డైరెక్ట్గా గోల్డ్ అనేవి కుట్టారంట. ఒకసారి టెంపరీవి ఏవో ఉన్నాయి, మేడ్ ఇన్ యూఎస్లో నుంచి వచ్చాయన్నమాట. అవి ఇయర్ రింగ్స్ చిన్నవి. సో అవి షార్ట్తో వేస్తే డైరెక్ట్ సెట్ అయిపోతాయి అనమాట పాపకి ఇవి. సో డైరెక్ట్ ఇవి దానికి ఇన్సర్ట్ చేసి జస్ట్ కుట్టేస్తే ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతున్నాయి అనమాట. సో మళ్ళీ తీసేసినాక ఇది ఓన్లీ యూజ్ అండ్ త్రో అనమాట. మనకి నెక్స్ట్ అంతా యూజ్ అవ్వవు. అరౌండ్ 400 రూపీస్ 300 రూపీస్ పడ్డాయి అవి. సో అవి డైరెక్ట్గా గోల్డ్ కుట్టడానికి ఉండదంట. మనం కమ్మతో కుట్టిస్తే మాత్రం గోల్డ్ ఉండుద్ది అని చెప్పాడు అంకుల్ అనమాట. సో మేమైతే ఇక్కడ మార్క్ పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాము, అస్సలు అవ్వట్లేదు అనమాట బిడ్డ. అంటే మామూలుగానే ఆ పిల్లకి ఫేస్ టచ్ చేస్తే ఇరిటేషన్ అనమాట. సో ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది కదా ఆ పాపకి అట్లా. సో ఫేస్ బొట్టు పెట్టడానికి కూడా చాలా కష్టపడుతుంది అనమాట ఆ పిల్ల. అందుకని చెప్పి ఇంకా ఫేస్ టచ్ చేస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. ఇంకా సరేలేండి అంకుల్ మీరే పెట్టండి, ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోద్ది కదా ఇక్కడ పాయింట్ కరెక్ట్ అని చెప్పి. ఏమంటే ఒక్కసారి కుట్టినాక మళ్ళీ కింద పైన అనుకోకుండా నీట్గా చూసి కుట్టండి అని చెప్పి చెప్పాను. చిన్న పిల్లలు లేట్ చేసిందనమాట పాపము. ఆ తర్వాత అయితే నేను రింగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాము. సో పాపకి అవి యాక్చువల్గా నొప్పి ఏమి ఉండదు, కానీ ఆ పిల్లం ఫేస్ టచ్ చేస్తుంటే ఏడుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడింది అనమాట. సో ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్గా దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుందంట. అంటే మనం తాంబూలము, బియ్యం, బ్యాళ్ళు అట్లా ఇచ్చి ఆ తర్వాత కుట్టించాలని. మాకైతే ఇంతవరకు ఎవరికి అమ్మాయిలకి కుట్టించలేదు. మా ఇంట్లో నేనే లాస్ట్, నేనే ఫస్ట్ అనమాట. సో నాకెప్పుడో మా అమ్మమ్మ ఎంట్రుకులు వాళ్ళ దగ్గర కుట్టించినట్లు నాకు గుర్తుందనమాట.
అదంతా ఏం లేదు. సో ఇప్పుడు మాకు తెలియదు కదా ప్రాసెస్ ఏంటని అంకుల్ని అడిగితే యాక్చువల్గా అయితే ఇలా ఇవ్వాలమ్మా అన్నాడనమాట. అంటే బియ్యం, బ్యాళ్ళు, బెల్లము, తాంబూలంలో మనం ఎంత కొంచెం ఇంకా అంకుల్ అదంతా వద్దులే కమ్మలకి పెట్టాల్సిందే అక్కడ పెట్టేసేయండి అని చెప్పాడనమాట. సో అలా తాంబూలం అనేది ఇవ్వాలంట. నేను ఇంటికెళ్ళి ఆంటీకి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఇంటికెళ్ళి పాప అయితే చాలా ఇబ్బంది పడింది. పాపం అనిపించింది, కానీ పాపం అంటే ఇంక అమ్మాయిలకి మెయిన్ కమ్మలు కదా మనకి. సో కావాలంటే తప్పదు అన్నట్లు ఇంకా కొంచెం ఆ తర్వాత 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఇంటికి వచ్చారనమాట మళ్ళీ మా అన్న వాళ్ళు. సో అప్పుడైతే ఇయర్ రింగ్స్ అనేవి చేంజ్ చేయించాము. ఆ బుడ్డిదాన్ని అడుగుతుంటే కమ్మలు చూయించు అని చూపిస్తుంది చూడండి మీరే లాస్ట్లో. సో ఫైనల్గా అయితే ఈ సెరమనీ కూడా కంప్లీట్ అయిపోయింది పాపకి. చూడండి మీరు పాప ఎలా చెప్తుందని. కమ్మలు చూయించమంటే ఇట్లా ఇట్లా అని పెడుతుంది అనమాట. ఎంతైనా కానీ అమ్మాయిలకి కమ్మలు, దండలు ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ కదా. సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్విక కమ్మలేవి మనవి, కమ్మలేవి అవేనా